భారతీయ జనతా పార్టీ చాలా చోట్ల ఒంటరిగా పోటీ చేసి ఆ తర్వాత అవసరమైనప్పుడు స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకుని నిదానంగా ఎదిగింది. ఇప్పుడు ఎక్కువగా స్థానిక పార్టీలను పక్కన పెట్టేసి తన ఎదుగుదలకే ఎక్కువ చూసుకుంటోంది. అయితే దాని ఎదుగుదల ఎలా లెక్కేసుకునేది? పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఓ 10% దాటిందంటే అగ్రెసివ్గా వెళ్ళిపోతుంటుంది. ఈలో 10 దాకా తీసుకురావడం అన్నటువంటి స్థానిక పార్టీల యొక్క ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అత్యధిక ఓటింగ్ శాతం ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో. భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ, జాతీయ పార్టీకి తక్కువ అన్నట్టుండే. ఇప్పుడు రివర్స్ అయింది. భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ 40% ఉంటే అది 50% పెంచుకునే ప్రయత్నం చేస్తుంటే 39 నుంచి 50%. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి 75-80% నుంచి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ టైంకి 18-19% పడిపోయింది. ఇప్పుడు అది కూడా ఎట్లాగా 421 స్థానాల్లో మిత్రపక్షాలతో మిగతాకి ఇచ్చి 421 స్థానాలు అది పోటీ చేస్తే 2019లో 19% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు కేవలం 300 సీట్లకే పోటీ చేయబోతుంది. ఎందుకని అటు పక్కన తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, మరొక వైపున కమ్యూనిస్టులు, సమాజ్వాదీ పార్టీలతో పొత్తు, అట్లాగే మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ థాకరేతో పొత్తు లాంటి వాటి వల్ల జరుగుతోంది. కేవలం 300కే. అప్పుడు 14 నుంచి 15% మించి ఓటింగ్ రాదు. అది అతిపెద్దదైనటువంటి సమస్య కాంగ్రెస్ పార్టీకి.